తిరుమలలోని భవనాల ఆధునీకరణకు ఓ దాత భారీ విరాళం అందజేశారు. 9 కోట్ల రూపాయలను మంతెన రామలింగరాజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు. కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట దాత విరాళం అందజేశారు. గతంలో కూడా 16 కోట్లు విరాళం అందజేశారని బిఆర్ నాయుడు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని గొప్ప ఉద్దేశంతో విరాళం అందజేసిన దాతకు టీటీడీ తరపున అభినందనలు తెలిపారు. నా పక్కనే కూర్చున్నటువంటి మంతెన రాజు గారు ఎవరైతే ఉన్నారో, రామలింగరాజు గారు, వీరు అమెరికాలో ఉంటారు. వీరు అందరికీ పరిచయమే. మనకి టీటీడీకి వారు పెద్ద డోనరు. 2012లో కూడా 16 crores డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి. అదేవిధంగా ఈరోజు వారి అమ్మాయి నేత్ర మంతెన గారికి పేరు మీద వంశీ గాదిరాజు వీరు అల్లుడు గారి మీద వీరు 9 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి, అది పిఎస్సిస్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో పాతవి, వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు 9 కోట్లు డొనేషన్ ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి, అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా వీరు మరింత డొనేషన్ ఇస్తారని ఆశిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పూర్ పిలిగ్రిమ్స్ అంటే మనకు వచ్చే కామన్ పిలిగ్రిమ్స్ కి ఎలా అయితే సేవ చేయొచ్చు దాని మీద అడిగి, దాని మీద ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏం చేస్తే కామన్ పిలిగ్రిమ్స్ కి బెనిఫిట్ ఉంటుందని మార్నింగ్ నుంచి చాలా సార్లు అడిగారు. ఏ ప్రాజెక్ట్ అయితే దట్ షుడ్ బి యూస్ఫుల్ టు ద కామన్ పిలిగ్రిమ్, వర్కౌట్ చేసుకొని అంటే మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి. సో ఆల్మోస్ట్ అంటే మనకి ఒక 1, 2, 3 దాకా చేయొచ్చు. మనం ఫేజ్డ్ మేనర్ లో చేద్దాం. అంటే మనకు పిఎస్సి 5 వచ్చింది కాబట్టి పిఎస్సి 5 లో మాక్సిమం వాడుకొని ఫస్ట్ పిఎస్సి 1, తర్వాత పిఎస్సి 2 అలా తీసుకొని 1 by 1 పూర్తి స్థాయిలో పిఎస్సి 5 లో ఎన్ని మోడర్న్ ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ కూడా చెప్పాము, ఎక్స్ప్లెయిన్ చేసాము సార్ కూడా. సో ఏమైనా ఉన్నా కానీ చేస్తాము, మళ్ళీ కూడా విల్ కమ్ ఫార్వర్డ్ అని చెప్పారు. అందుకని అన్ని ఫెసిలిటీస్ అక్కడే అన్ని కాంప్రహెన్సివ్గా అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా రీడిజైన్ చేసి దాన్ని రెనోవేట్ చేయడం.